మేము జీడి చెట్లు వేసేటప్పుడు ఒకటి రామఫలం కూడా తీసుకొచ్చి వేసాము. అంటే అది ఫ్రీగా ఇచ్చారు మాకు మొక్క. ఫ్రీగా ఇచ్చారేమో గుర్తులేదులే కానీ ఒక మొక్క మాత్రం ఇచ్చారు. ఆ కాయలు అంటే ఆ కాయలు ఫస్ట్ సారి ఎన్ని కాయలు వచ్చినాయో, పెద్ద చెట్టు విపరీతంగా పెరిగిపోయిద్ది ఆ చెట్టు. మనం దానికి సాగు చేయకపోయినా కూడా పెరిగిపోయిద్ది మొక్క, బాగా ఫాస్ట్గా పెరిగిద్ది. ఆ కాయలు పోయినసారి తినాలి కానీ అస్సలు బాగుందంటే బాగోదు, అసలు ఏ మాత్రం బాగోదు. ఇదిగోండి ఇదే కాయ రామఫలం. మగ్గలేదు, కొంచెం పచ్చిగా ఉంది, ఇంకొంచెం పెద్దగా ఇది ఎర్రగా ఉంటాయి. ఇది టేస్ట్ ఉంటుందండి, అస్సలు బాగోదు. నాకు అస్సలు నచ్చదు. ఇది బాగోలేదని చెప్పేసి చెట్టు కూడా నరికేసాం మేము. అంటే పక్కన చిగుళ్ళు వస్తాయి కదా, మళ్ళీ చిగుళ్ళు వచ్చేసి కాయ చెట్టు పెరిగిపోయింది. ఇది జీడి మొక్క పక్కనే వేసాం. ఇది కూడా ఇదిగోండి కాయ అయితే యమా గట్టిగా ఉంటుంది. తెంపడం అసలు ఎంత గట్టిగా తెంపినా కూడా రాదు, అంత గట్టిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చండాలంగా ఉంటుంది. నాకైతే నాకు అది చాలామందికి నచ్చదు, అది అసలు బాగోదు. సీతాఫలం చాలా టేస్ట్ ఉంటుంది కదా, రామఫలం అంతే ఉంటుంది. రాముడు ఎంత కఠినంగా ఉంటాడో ఆ రామఫలం కూడా అంతే ఉంటుంది అనుకుంటా. మేబీ నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, కానీ కాయ మాత్రం బాగోదండి. తిన్నాను కదా.